హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రావల్. ఈరోజు నేను మీకు ఏరీస్ మేషరాశి వాళ్ళకి లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మేషరాశి వాళ్ళకి లవ్ రీడింగ్. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే, మేషరాశి వాళ్ళ పార్ట్నర్ మేషరాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మేషరాశి వాళ్ళ పార్ట్నర్ మేషరాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మేషరాశి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ దిస్ సైడ్ అండ్ మీ ఫీలింగ్స్. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్. ఓకే, మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు చాలా సాడ్గా ఉన్నారు. 5 of Cups ఏదో లాస్ అయింది, అంటే మీరు ఎదురు చూశారు మీ పార్ట్నర్ కోసం, కానీ మీ పార్ట్నర్ మీకు ఏం మెసేజ్ ఇవ్వటం లేదు. అండ్ మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. టవర్ కార్డ్ వచ్చింది, అంటే చేంజ్ రావాలి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, కాంటాక్ట్లోకి వచ్చేసేయాలనుకుంటా ఉన్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ కోసం మీరు చాలా చేశారు, కానీ మీ పార్ట్నర్ నుంచి మీకేం రెస్పాన్స్ రావటం లేదు. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూద్దాం. మీ పార్ట్నర్ చాలా పొసెసివ్గా ఉన్నారు, తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే నాకు ఈ ప్రేమ అదంతా వద్దు, నేను ఈ కమిట్మెంట్ ఇవ్వలేను, నేను నా మనీ మేకింగ్లో, నా స్టడీస్లో, లేదా నేను జాబ్ తెచ్చుకోవాలి ఫస్ట్, తన మీద తను ఫోకస్ చేస్తున్నారు, తనని తను కాపాడుకుంటా ఉన్నారు. అండ్ తన ఎల్డర్స్ నుంచి, ఫాదర్ ఫిగర్స్ నుంచి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. అండ్ తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు. తనకి ప్రేమ ఉంది ఒక పక్క, కానీ ఇప్పుడుకి అది రైట్ టైం కాదు అనుకుంటా ఉన్నారు. మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు, కానీ చాలా స్లోగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ గుర్రం మీద వస్తే ఫాస్ట్గా వచ్చేస్తాడు, కానీ దిగి నడిచొస్తున్నాడు, అందుకని చాలా స్లోగా వస్తారు. ఓకే, మీ ఇద్దరు మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటా ఉన్నారు. అండ్ న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ గురించి అనుకుంటా ఉన్నారు. ఓకే, అండ్ మీ పర్సన్కి క్లారిఫికేషన్ కార్డ్స్. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీతో ఉంటే చాలా సంతోషంగా ఉండొచ్చని మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు. మీ గురించి ఆలోచించి హెడేక్ వచ్చేస్తూ ఉంది మీ పర్సన్కి. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంపరర్ అండ్ ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. మీరు చాలా ఫ్రీగా ఉన్నారు, కానీ తన గురించే తలుచుకుంటా ఉన్నారు. తన కోసం ఏమన్నా చేసేయాలి, ఏదో ఒకటి చేసి తనని మ్యారేజ్కి ఒప్పించాలి అని అనుకుంటా ఉన్నారు. మీరు తనకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. మీ ప్రేమను తనకి ఇవ్వాలి అనుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాం. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ప్రెజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరిని చూస్ చేసుకోవాలో మీ పర్సన్కి తెలియటం లేదు. అండ్ ఫ్యూచర్, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే ఏదో ఒక ఇది కంప్లీట్ చేసేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు. ఓకే, మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, సేమ్ ఫీలింగ్స్. మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మీ పర్సన్ అనుకున్నట్లు. ప్రెజెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసేయాలి, మీది కార్మిక్ కనెక్షన్, విడిపోకూడదు అని మీరు అనుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్గా కోరుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్, విష్ ఫుల్ఫిల్మెంట్. సూపర్, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మీ పర్సన్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా వచ్చే కార్డ్స్. ఓకే ఓకే, మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాట్ ఈస్ ఏరీస్ పర్సన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్? కొంచెం హార్ట్ బ్రేక్ అయింది ఇప్పుడు మీ పర్సన్కి, చాలా బాధపడుతున్నారు, వూండెడ్ హార్ట్. అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, కానీ ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచ్ చూశారు. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు, కానీ మ్యాచ్ చూసి ఎంగేజ్మెంట్, అంటే కొంతమంది ఎంగేజ్మెంట్ వరకు కూడా పోయి
నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి కదా, అలాంటిదేదో మీ పర్సన్ లైఫ్లో జరుగుతుంది. ఒకవేళ మీ పర్సన్కి ఎంగేజ్మెంట్ అలాంటివి జరిగితే దాంట్లో నుంచి కూడా బయటపడేసేసి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. అందుకే మీ పర్సన్ ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకు నచ్చని మ్యారేజ్ ఏదో చేస్తూ ఉన్నారు, లేదా మీరు తనకు నమ్మక ద్రోహం చేసినట్లు మీరు పర్సన్ అనుకుంటా ఉండొచ్చు. ఏదో సంథింగ్ ఏదో జరిగింది, మీ పర్సన్ బాధపడతా ఉన్నారు చాలా. ఓకే, ప్రెజెంట్ సిచ్యువేషన్, మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్ తప్పకుండా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ ఎన్ని రోజులకు వస్తుంది? మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ 8 నెంబర్ వచ్చింది. 8 అవర్స్ ఆర్ 8 డేస్లో మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. తనుండే సిచ్యువేషన్స్ చెప్తారు, మీకు తనే ఏదన్నా గైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు హెల్ప్లెస్ స్టేజ్లో ఉన్నారు, ఏమీ చేయలేని ఒక స్థితిలో ఉన్నారు. తప్పకుండా ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చేస్తారు మీ పర్సన్. ఓకే, ఇది మేషరాశి వాళ్ళ లవ్ రీడింగ్. ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఏరీస్ పీపుల్కి ఒరాకిల్ ఎనర్జీ. ఏరీస్ పీపుల్ అంటేనే ఎనర్జెటిక్ పర్సన్స్ కదా, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. హీలర్ ఆఫ్ ద ఏజెస్, మిమ్మల్ని హీల్ చేసేదానికి ఎవరో ఒక పర్సన్ వస్తారు. ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు బాగా స్ట్రెంగ్త్ అవుతారు. అంటే మీలో ఒక తెగింపు అనేది వస్తుంది అనమాట. ఎలాగన్నా నా పర్సన్ నేను మ్యారేజ్ చేసుకోవాలి అనేది సైకలాజికల్గా ఫిజికల్గా బాగా స్ట్రెంగ్త్ అవుతారు, బాగా స్ట్రాంగ్ అవుతారు. రిస్క్ తీసుకోవాలనుకుంటారు. రిస్క్ తీసుకునేది ఓకే, నేను కాదన్ను, కానీ దాని తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆలోచించి రిస్క్ తీసుకోండి. కొంచెం సేఫ్ సైడ్ ఉండేదానికి ట్రై చేయండి. మీరు రిస్క్ తీసుకొని ఫలితం లేకుండా పోకూడదు కదా, రిస్క్ తీసుకున్నా ఫలితం ఉండేటట్లు చూసుకోండి. అది నేను చెప్పేది. వన్ మోర్ కార్డ్, హ్యాపీ ఫ్యామిలీ. మీ ఇద్దరు సంతోషంగా ఉండబోతున్నారు ఫ్యూచర్లో. సూపర్. ఓకే, వేరే కార్డ్స్లో చూస్తాం మీ లవ్ లైఫ్ ఎలాంటిదో. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలాంటిది? వర్తీనెస్ అంటే చాలా వాల్యుబుల్. అంటే మీరు మీ పర్సన్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఆ పర్సన్ వచ్చి అంత వాల్యూ పర్సన్ అనమాట, వాల్యూ ఇవ్వగల పర్సన్. అందుకే మీరు అంతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్నర్ పీస్, మీకు ఈ రిలేషన్షిప్లో మనశ్శాంతి బాగా లభిస్తుంది. ఇంటిమసీ, మీ ఇద్దరి మధ్య అనురాగం అనేది గాఢంగా ఉంది. డీప్ లవ్ ఉంది మీ ఇద్దరి మధ్య. అందుకే మీ పర్సన్ని మీరు చాలా కోరుకుంటా ఉన్నారు. ఓకే, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. టేక్ కేర్.